నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. విరుచుకుపడ్డ ఇరాన్, యుఎస్ ఎయిర్ బేస్పై మిజైళ్లతో అటాక్. నవంబర్లోపే స్థానిక ఎన్నికలు, జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పవన్ను సీఎం చేస్తాం, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ సంచలన ప్రకటన. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. టెహ్రాన్పై అమెరికా జరిపిన దాడులకు ఇరాన్ అత్యంత శక్తివంతమైనటువంటి బాలిస్టిక్ క్షిపణులతో సమాధానమిచ్చింది. ఇరాన్ సైన్యానికి చెందిన పవర్ఫుల్ విభాగం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ గురువారం మధ్యాహ్నం రంగంలోకి దిగి పశ్చిమ ఆసియాలోని అమెరికా వ్యూహాత్మక స్థావరాలపై విరుచుకుపడింది. ఉత్తర జోర్దాన్లో అమెరికాకు చెందినటువంటి ఆల్ అజ్రక్ ఎయిర్ బేస్పై ఇరాన్ సైన్యం ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి ముట్టడించింది. వెస్ట్ ఆసియాలో ఉన్నటువంటి అమెరికా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను తాము పూర్తిగా ధ్వంసం చేశామని ఐఆర్జీసీ అధికార ప్రకటనలో పేర్కొంది. ఇరాన్ సరిహద్దుల నుంచి దూసుకొచ్చినటువంటి క్షిపణులతో జోర్దాన్ గగనతలంలో ఒక్కసారిగా సైరన్లు మోగడం తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రంలో నవంబర్లోపే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. నాయకులు సిద్ధంగా ఉండండి, క్యాడర్ను సిద్ధం చేయండి అని జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గురువారం విజయవాడలోని ప్రముఖ హోటల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన లోతైన అంశాలు చర్చకు వచ్చాయి. సమాచార సేకరణ కమిటీలు, అలాగే లీగల్ విభాగం వైఫల్యాలు, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి అంశాలను పవన్ చర్చించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు నుంచి వారి సమాచారాన్ని తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా 2 సామాజిక వర్గాలకు మాత్రమే అత్యధిక సార్లు ముఖ్యమంత్రి పదవి దక్కింది. అలాగే ఏపీ విభజన తర్వాత కూడా రాష్ట్రంలో అవే 2 సామాజిక వర్గాలకు రొటేషన్ మార్గంలో సీఎం పదవి చేతులు మారుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో సీఎం పీఠం కోసం ఎదురు చూస్తున్న మరో సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఇవాళ సంచలన ఆఫర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు కాపులు ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి కాలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ తెలిపారు. సుమారు 20% జనాభా కలిగి ఓటర్లలో అత్యధిక శాతం ఉన్న కాపు సామాజిక వర్గం రాజకీయంగా తీవ్ర నిర్లక్ష్యానికి, అణిచివేతకు గురైందన్నారు. ముఖ్యమంత్రి పదవి ఒక్కరోజు కూడా అనుభవించలేదని అన్నారు. జగన్, చంద్రబాబు ఇరువురు కాపులను ముఖ్యమంత్రిగా అంగీకరించారని, వారు లేదా వారి వారసులను మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసుకుంటున్నారని తెలిపారు. కాపు సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే ముఖ్యమంత్రి అవుతారని చింతామోహన్ పేర్కొన్నారు. ఫ్లోరోసెన్స్ గైడెడ్ రోబోటిక్ టెక్నాలజీతో క్యాన్సర్ శస్త్రచికిత్సలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని హైటెక్ సిటీ యశోదా హాస్పిటల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ వైద్యులు చిన్నబాబు సుంకవల్లి తెలిపారు. గురువారం నగరంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్జికల్ ఆంకాలజీ వైద్యులు చిన్నబాబు సుంకవల్లి మాట్లాడుతూ గత దశాబ్దంలో క్యాన్సర్ చికిత్సలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ట్యూమర్ బయాలజీపై మెరుగైన అవగాహన పెరగడంతో నేటి క్యాన్సర్ శస్త్రచికిత్సల లక్ష్యం కేవలం వ్యాధిని తొలగించడం మాత్రమే కాకుండా రోగికి మంచి జీవన నాణ్యతను అందిస్తూ పూర్తిగా నయం చేయడం ఈ మార్పులో అత్యంత ముఖ్యమైన సాంకేతిక ఆవిష్కరణలలో ఒకటి రోబోటిక్ శస్త్రచికిత్స, ఫ్లోరోసెన్స్ గైడెడ్ సర్జరీ అన్నారు. ఈ ఆధునిక టెక్నాలజీలు అత్యంత ఖచ్చితత్వం, తక్కువ టిష్యూ డ్యామేజ్, తక్కువ రక్త నష్టం మరియు వేగవంతమైనటువంటి కోలుకునే అవకాశాలను అందిస్తున్నాయని అన్నారు. ఇక హై డెఫినిషన్ 3D విజన్, అలాగే ట్రిమర్ ఫ్రీ ఇన్స్ట్రుమెంట్స్, ఇక మనిషి చేతి కదలికలను అనుసరించే ఈ వ్రిస్టెడ్ ఇన్స్ట్రుమెంటల్ ద్వారా ఈ క్లిష్టమైనటువంటి శస్త్రచికిత్సలను అత్యంత నైపుణ్యంతో నిర్వహించవచ్చు అని వారు తెలియజేశారు. ఫ్లోరోసెన్స్ గైడెడ్ ట్రీట్మెంట్ ద్వారా ఏం జరుగుతుందంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడం మాత్రమే కాదు, అది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దానివల్ల ఏంటంటే తక్కువ కోతతో మరి ఎంతో మెరుగైనటువంటి చికిత్స ఈ రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. సో ఈ విషయాన్ని అందరూ కూడా తెలియపరచాలని ఆశపడుతున్నాం. రోబోటిక్ సర్జరీ ద్వారా అందరికీ తెలిసినట్టుగా ముఖ్యమైనటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే, రోబోటిక్ సర్జరీ అంటే చాలా మంది రోబో ఆపరేషన్ చేస్తారని అనుకుంటూ ఉంటారు. రోబోటిక్ సర్జరీ అనేటువంటిది మరి సర్జరీ చేసినటువంటి ఆపరేషన్, కానీ ఒక కంప్యూటర్ ద్వారా ఈ ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో
సో అంటే సర్జన్ యొక్క హ్యాండ్ మూవ్మెంట్స్ లేక రిస్ట్ మూవ్మెంట్స్ రోబోటిక్ యొక్క రిస్ట్ మూవ్మెంట్స్ గా మార్చబడుతూ ఉంటుంది. సో అంటే సర్జన్ ఏదైతే మూవ్మెంట్స్ కన్సోల్ చేస్తారో అదే మూవ్మెంట్స్ పేషెంట్ లో రోబోట్ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ చేస్తూ ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఎంతో కష్టకరమైనటువంటి ఏరియాస్ లోకి వెళ్ళి క్లిష్టకరమైన ఆపరేషన్స్ చేయడానికి ఈ యొక్క శస్త్రచికిత్సలో చాలా దోహదపడుతుంది, సహాయపడుతుంది. ముఖ్యమైనటువంటి లాభాలు ఏంటి అని మనం ఆలోచిస్తే తక్కువ కోత, 8 మిల్లీమీటర్ సైజు అలాంటి 3 కానీ 4 చిన్న రంధ్రాలు సూక్ష్మ అన్నటువంటి రంధ్రాలు పెట్టి దాని ద్వారా ఈ యొక్క ఆపరేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంది. అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ కావచ్చు, గర్భాశయ క్యాన్సర్ కావచ్చు, లేకుంటే మరి అన్నవాహిక క్యాన్సర్ కావచ్చు, అలాగే లంగ్ క్యాన్సర్ కావచ్చు, ఊపిరితిత్తుల క్యాన్సర్ కావచ్చు, వీటిని ఆపరేషన్ చేయడానికి మామూలుగా అయితే చాలా పెద్ద కోతతో చేయాలి. ఆ పేషెంట్ రికవరీ అవ్వడానికి కూడా 10 రోజుల నుంచి 15 రోజులు పడుతూ ఉంటుంది. కానీ రోబోటిక్ సర్జరీ ద్వారా మీరు చూసినట్లయితే ఎంతో మరి త్వరితగతిలో కోలుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తక్కువ కోత ఉంది, తక్కువ నొప్పి ఉంటుంది, తక్కువ రక్తస్రావం ఉంటుంది, తక్కువ అనెస్థీషియా ఉంటుంది. త్వరితగతిలో వాళ్ళు కోలుకుని మరి వారికి ఇంటికి వెళ్ళి పనులు చేసుకున్నప్పుడు వీలు ఉంటుంది. ఉదాహరణ చెప్పాలంటే మార్నింగ్ నేను లంగ్ క్యాన్సర్ సర్జరీ రోబోటిక్ చేశాను. నిజామాబాద్ జిల్లా మాజీ మేయర్, నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ ధర్మపురి సంజయ్ గురువారం ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తోందని అన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వలనే అభివృద్ధి కొంత ఆలస్యం అవుతోందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అభివృద్ధి చేయడం లేదని కాంగ్రెస్ విమర్శించడం సబబు కాదని అన్నారు. ఎప్పటికైనా సబ్బండ వర్గాలకు కాంగ్రెస్తోనే న్యాయం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తెలంగాణకు దౌర్భాగ్య పరిస్థితి వచ్చేలా చేశారని అన్నారు. అప్పుల కుప్పగా మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయడం లేదని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ రాష్ట్రం ఇలా ఉండడానికి కారణం బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. సోనియా గాంధీ చొరవ వల్లనే తెలంగాణ వచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం బిల్లు పెట్టించి ఆమోదించేలా చేశారని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ దేశానికి, రాష్ట్రానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని వారు తెలియజేశారు. మేధావులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రెస్, మీడియా వాళ్ళు ఈ గవర్నమెంట్కి అండగా ఉంది. తద్వారా నిరుపేదకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చాలా కాన్స్టిట్యున్సీస్లో ఇంద్రమ్మ ఇండ్లు కూడా కట్టుకుంటూ ఇనాగ్రేషన్ చేసుకుంటూ పోతా ఉన్నాం. కొంతమందికి ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. తర్వాత సన్నబియ్యం స్కీము అప్పట్లో గత ప్రభుత్వంలో చెప్పినప్పటికీ కూడా ఇంప్లిమెంట్ కాకపోతే ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. కొత్త కాలేజెస్, స్కూల్స్, గురుకులాలు వీటన్నింటినీ కూడా స్థాపించే ప్రయత్నం జరుగుతుంది. ఓవరాల్గా నేను ఏం చెప్తా ఉన్నానంటే గత 2.5 సంవత్సరాల నుంచి ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా, ఏ రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. ఏలూరు నగరంలో ఆధునికమైన హంగులతో అత్యాధునికమైనటువంటి కొరియన్ స్టైల్ ఫ్యాషన్లతో రాజారాణి యూనిసెక్స్ లగ్జరీ సెలూన్ పేరుతో జిల్లా పరిషత్ కాంప్లెక్స్లో నూతన షాప్ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి దంపతులు, నగర కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు షేక్ నూర్జహాన్ పెదబాబు, టీడీపీ నాయకులు గుడవల్లి వాసు దంపతులు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు నిర్వాహకులు, బాల్య స్నేహితులు రేష్మ, గీతాంజలి, రాజేశ్వరిలు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మరెక్కడా లేని కొరియన్ పెడిక్యూర్ టెక్నాలజీతో ఈ సెలూన్లో సేవలు అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు పూర్తి భద్రతతో కూడిన సెలూన్ సేవలు రాజారాణి యూనిసెక్స్ లగ్జరీ సెలూన్ ద్వారా అందిస్తామని రేష్మ చెప్పారు. ఈ ఏలూరులో వన్ ఆఫ్ ది బెస్ట్ లగ్జరీస్ యూనిసెక్స్ సెలూన్. వన్స్ మీరు వచ్చి విజిట్ చేయండి. మనకి ఎంత లేడీస్కి వచ్చేసరికి చాలా నీట్గా ప్రైవేట్ సెక్షన్స్ అన్నీ వేరేగా ఉంటాయి. మీరు లేడీస్ చాలా ఆలోచిస్తారు రావడానికి అని చెప్పేసి వన్స్ ఎంటర్ చేస్తే మీరు అసలు ఎక్కడున్నానో అని అనుకుంటారు. అంత సెక్యూర్గా, అంతగా వెల్ ఫర్నిచర్గా చేయించాం మనం అయితే. సో మనకి పెడిక్యూర్ అన్నీ కూడా సపరేట్గానే ఉంటాయి. అండ్ మీరు ఒకసారి విజిట్ చేసినట్టు చూస్తే ఒకసారి మన ఏలూరులో ఈ సెలూన్ వన్ ఆఫ్ ది బెస్ట్ లగ్జరియస్ సెలూన్. మనం న్యూలీ ఇంట్రొడ్యూస్ చేసాం కొరియన్ బాడీ వేవ్ స్పా స్టీమ్ బెడ్ అదనమాట. మనకి ఏలూరులో ఫస్ట్ టైం లాంచ్ చేసాం అది. ఒకసారి వచ్చి మీరు విజిట్ చేయండి. మనకి జస్ట్ రిలాక్స్ అయితే కింద నుంచి వేపర్స్ వస్తాయి. అలాంటిది అయితే మనకి ఇప్పుడు దాకా ఏలూరులో ఎక్కడ నేనైతే చూడలేదు. మీరే వచ్చి మీరే విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేసి మీరే చెప్పాలి. మాకు సామాన్యులకు అందుబాటులో
పెట్టారు ఇంత లగ్జరీస్ గా ఉంది, అబ్బా రావచ్చా లేదా అని. మా మెనూ కార్డ్ కూడా మేము మా ఇన్స్టాగ్రామ్ ఐడియాలో అప్లోడ్ చేస్తాము. ఎవ్రీ మెన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ కూడా మీ అందరికీ అందుబాటులో ఉండేటట్టే మనం రీజనబుల్ రేట్సే పెట్టాము. ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. స్టార్టింగ్ 200 నుంచి హెయిర్ కట్ మనకి స్టార్టింగ్ 200 నుంచి స్టార్ట్ చేసాము. మిడిల్ క్లాస్ హై క్లాస్ అందరికీ ఎవ్రీబడి ఎన్ఆర్ఎస్ కానీ యూఎస్ రిటర్న్స్ అందరికీ కూడా మనకి మంచి లగ్జరియస్ ఫీల్. మీరు మిడిల్ క్లాస్ మీరు రిచ్ అలా ఏం కదా, అందరూ మనకి పెడిక్యూర్ కానివ్వండి, బాడీ మసాజ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మనకి. ఎస్పెషల్లీ మనం ప్రొఫెషనల్ స్టాఫ్ అయితే తీసుకొచ్చాము. మన వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ స్టాఫ్, సర్టిఫైడ్ స్టాఫ్. ఇక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళని అక్కడ వాళ్ళనే హైర్ చేసుకున్నాము. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు లేరు. పేట జిల్లా పరిషత్ కాంప్లెక్స్, షాప్ నెంబర్ 10 అండి. మనకి ల్యాండ్ మార్క్ వచ్చేసి ఐ లవ్ ఏలూరు ఉంది చూసారా, దానికి క్విట్ ఆపోజిట్ ఎలివేట్ మనకి తెలిసిపోద్ది చేసిన వెంటనే. ఈజీగా మనకి పార్కింగ్ కూడా చాలా స్పేస్ అయితే ఉంది. మీరు పార్కింగ్ ఇబ్బంది పడతారు, మెయిన్ రోడ్ మీద ఉంది అనుకుంటారు, పార్కింగ్ కూడా మంచి స్పేస్ అయితే ఉంది మనకి. లేడీస్కి అయితే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 48 లక్షల వ్యయంతో చేపట్టినటువంటి అభివృద్ధి పనులను ప్రారంభించారు. పంబాపూర్లో 9 లక్షలతో నిర్మించినటువంటి అంగన్వాడీ భవనం, ఇక గొల్లబుద్దారంలో 9 లక్షలతో నిర్మించినటువంటి అదనపు తరగతి గదులను, శ్యామ్ నగర్లో 10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, మారంచాపల్లి గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు మాట్లాడుతూ గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుదలలతో పాటు రైతులు తమ పొలాలకు సులభంగా చేరుకునేలా నాణ్యమైన రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. గ్రామాల అభివృద్ధి, పరిశుభ్రతే రాష్ట్ర అభివృద్ధికి పునాదులని పేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా, నాణ్యతతో అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సంబంధిత శాఖల అధికారులు, జిల్లా అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామాలలో అంగన్వాడీ సెంటర్లు, అడిషనల్ క్లాస్ రూమ్స్, సీసీ రోడ్లు ప్రారంభోత్సవాలు ఈరోజు సుమారు 2.5 కోట్ల రూపాయలు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. సకాలంలో ఇంకా కూడా ఏదైతే మౌలిక సదుపాయాలు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకుండా, ఈరోజు సంక్షేమ పథకాలు ఆపకుండా, రైతులకు రైతు భరోసా ఆపకుండా, సన్న బియ్యాన్ని 14,000 కోట్లు ఇస్తూ, ఈరోజు పేదలకు ఇందిరమ్మ ఇండ్లకు 21,000 కోట్లు ఇస్తూ, 21,000 కోట్లు 2 లక్షల రుణమాఫీ రైతులకు ఇస్తూ, సన్న బియ్యం కావాలంటే సన్న వడ్డు బోనస్ కూడా ఈరోజు 500 క్వింటాలు ఇస్తూ, రేషన్ కార్డులు కొత్త 6 లక్షలు ఇస్తూ, పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చి 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పిస్తూ, రేపు ఈరోజు మనము ఈ యొక్క కుటుంబ యజమాని పోషణకర్త ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టి, సహజ మరణం చెందిన, యాక్సిడెంట్ వల్ల చనిపోయినా పోషణకర్తకు 5 లక్షలు ఇచ్చే విధంగా కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ కార్యక్రమం చేయబోతుంది. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈరోజు ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శలన్నీ కూడా అధికారంలో ఉన్నప్పుడు మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసి, ఆ అప్పుకు ఈరోజు 2,03,000 కోట్ల రూపాయలను వాళ్ళు తెచ్చినటువంటి అప్పులకు మనం డబ్బులు కట్టి, మరి పొలాలకు పోయే దారులు కానీ, భూపాలపల్లి గుడప్పాడు వరకు 6,664 కోట్లతో 4 లేన్ల రోడ్డు కానీ, గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ, ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్కు 200 కోట్ల రూపాయలు ఇవ్వడం కానీ, అదేవిధంగా రేపు ప్రైమరీ ఏదైతే ప్రీ ప్రైమరీ నుంచి నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్ఫాస్ట్ లంచ్ పెట్టి ఈరోజు విద్యార్థులను కూడా గవర్నమెంట్ హై స్కూళ్ళల్లో కూడా మనము ఈ విద్యను పటిష్టం చేయాలని, వైద్య రంగంలో కూడా భూపాలపల్లిలో హాస్పిటల్లో కూడా ఇంకా పటిష్టం చేసి, ఈరోజు ఎంఆర్ఐ లాంటి, సిటీ స్కానింగ్ లాంటి మరి ఎక్విప్మెంట్ను కూడా తీసుకొచ్చి పేదలకు వైద్యం అందే విధంగా వెంటిలేటర్స్ కానీ 203 పోస్ట్ డాక్టర్లు కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ప్రజలకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ మికిలినేని మనోజ్ చౌదరి కౌకూరు జిల్లా పరిషత్తులో ఉన్నత పాఠశాల సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2026 జూన్ 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన అల్పాహార పథకం అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారాన్ని స్వయంగా రుచి చూసి ఆహారం ఎంతో రుచికరంగా, నాణ్యతతో ఉందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక మరియు ఆల్వాల్ తహసీల్దార్ శ్రీరాములు, డిపిఆర్ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఆల్వాల్ మండల విద్యాధికారి మురళీకృష్ణ, ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కలెక్టర్కి పాఠశాల ఎన్సీసీ విద్యార్థులు గౌరవ వందనం అందించి ఆహ్వానం పలికారు. ఇబ్బంది కలగకుండా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అందిస్తూ బ్రేక్ఫాస్ట్ అదేవిధంగా మిడ్ డే మీల్స్ కూడా అన్ని స్కూల్స్లో మనం ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ కూడా కసరత్తు చేస్తూ ఉంది. పైలట్ బేసిస్ మీద ఇప్పుడు మనం కొన్ని స్కూల్స్ టేకప్ చేసి వాటిల్లో బ్రేక్ఫాస్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. దీనికి అడిషనల్గా మనకి ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ అనేది ఉండాలి. ఆ కిచెన్ నుంచి జిల్లా మొత్తం కూడా అన్ని స్కూల్స్కి కూడా బ్రేక్ఫాస్ట్ అనేది ఫ్యూచర్లో మనం రోల్అవుట్ చేసినప్పుడు అన్ని స్కూల్స్కి ఇంప్లిమెంటేషన్ అనేది జరగాలి అన్న ఉద్దేశంతో మేడ్చల్ జిల్లాలో కూడా మనము కూడూరులో ల్యాండ్ అనేది ఐడెంటిఫై చేసి దానికి కూడా త్వరలోనే శాంక్షన్ ఇచ్చుకొని సెంట్రలైజ్డ్ కిచెన్ అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. అదేవిధంగా మనకి తెలంగాణ క్యూర్ రీజియన్ అంటే కోర్ అర్బన్ రీజియన్లో కొత్త స్కూల్స్ రిక్వైర్మెంట్ ఎక్కడైతే ఉందో దానికి కూడా మనకి గవర్నమెంట్ తరఫు నుంచి శాంక్షన్ వచ్చింది. త్వరలోనే ఆ స్కూల్స్కి కూడా మనం ఎన్రోల్మెంట్ కానీ శాంక్షన్ కానీ తీసుకొని ప్రారంభించుకోబోతున్నాము. అదేవిధంగా మనకి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటిలో కూడా కామన్ మనకి డయట్ మెనూ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. యూనిఫామ్గా అన్ని ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తన 78వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆల్వాల్లో భారీ ర్యాలీలో ఘనంగా నిర్వహించారు. సుమారు 4,000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఉత్సాహంతో జెండా ఆవిష్కరణలో పాల్పంచుకున్నారు. కళాశాలల్లో అదనపు ఫీజులు వసూలు లేదా ఇతర సమస్యలు ఎదురైతే విద్యార్థులు ధైర్యంగా ముందుకు రావాలని ఏబీవీపీ నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడడానికి వారికి అండగా నిలవడానికి ఏబీవీపీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. 1949 జూలై 9న అతి కొద్ది మంది సభ్యులతో ప్రారంభమైన ఏబీవీపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగింది. ఆల్వాల్ చౌరస్తాలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం మాకు గర్వకారణం. జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి అస్సాం వరకు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల కోసం ఏబీవీపీ ఐక్యంగా నిలుస్తోంది. ఏమాత్రం భయం లేకుండా ప్రతి విద్యార్థి సమస్యపైన గలమెత్తడం మరియు పోరాడటం ఈ సంస్థ కొనసాగిస్తోంది. ఇక మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఏబీవీపీ సికింద్రాబాద్ నగర కార్యదర్శి శ్రీ పృథ్వీ సంస్థ యొక్క లక్ష్యాలను మరియు కార్యకలాపాలను వివరించారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సికింద్రాబాద్ కన్వీనర్ శ్రీ బాలుతో పాటు అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఐక్యత, క్రమశిక్షణ మరియు విద్యార్థుల సంక్షేమం పట్ల అంకితభావం అనే బలమైన సందేశంతో ఈ ర్యాలీ ముగిసింది. అల్వాల్ నగర శాఖ కేంద్రంగా ఈరోజు 77 వసంతాలు పూర్తి చేసుకొని 78వ వసంతాలకు వెళ్తున్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో అల్వాల్లో ఉన్నటువంటి ప్రతి కాలేజ్ నుంచి క్యాంపస్ నుంచి విద్యార్థులు చురుకుగా పాల్గొనడం జరిగింది. 4,000 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. విద్యార్థులకు అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, మీ అందరి వాయిస్గా మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఈ స్కాలర్షిప్ విషయమైనా సరే, విద్యారంగ సమస్యలైనా సరే, దేనికోసమైనా సరే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. కర్నూలు జిల్లా కౌతాల మండలం ఆదోని నుంచి కౌతాలం వైపు వస్తున్నటువంటి నర్సిరెడ్డి అనే వ్యక్తిని కుప్పగల్ సమీపంలో ఇసుక లారీ ఘోరంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వయసు 58 సంవత్సరాల వ్యక్తి నర్సిరెడ్డి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టింది. అయితే వర్షం కురుస్తుండటంతో దీక్షా శిబిరం వద్ద టెంట్లు ఏర్పాటు చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే వారి కాళ్ళు మొక్కారు. తమకు అనుమతి ఇవ్వాలని పోలీసులను వేడుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కర్నూలు నగరంలోని సినీ గ్లామర్ సందడి చేసింది. నగరంలోని రాజవిహార్ సర్కిల్ సమీపంలో ఉన్న ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ బి న్యూ మొబైల్ షోరూమ్ను ప్రముఖ సినీ నటి దివి సందర్శించారు. ఈ సందర్భంగా షోరూంలో సరికొత్త ఓపో 16 మొబైల్ను ఆమె గ్రాండ్గా ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ అనంతరం సినీ నటి దివి విలేకరులతో మాట్లాడారు. ఈ సరికొత్త ఓపో మొబైల్ ఫీచర్లు చాలా అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ముఖ్యంగా ఇందులో 12 GB ర్యామ్, అలాగే 256 GB ఇంటర్నేషనల్ స్టోరేజ్ మరియు అధునాతన కెమెరా, బ్యాటరీ ఫీచర్లు వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని ఆమె తెలిపారు. అంతేకాకుండా లాంచింగ్ ఆఫర్ కింద మొబైల్ కొనుగోలు చేసిన వారికి ప్రత్యేకమైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నట్లు ఆమె వెల్లడించారు. గత 12 సంవత్సరాలుగా బీన్యూ మొబైల్ షోరూమ్ అత్యుత్తమ నాణ్యతతో నమ్మకమైన సేవలను అందిస్తూ వినియోగదారుల మన్ననలు పొందడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో షోరూం ప్రతినిధులు, సిబ్బంది మరియు సినీ నటి దివిని చూసేందుకు వచ్చినటువంటి స్థానిక అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ స్టోర్లో మొబైల్స్
అన్ని రకాల మొబైల్స్ అయితే ఉన్నాయి, గ్యాడ్జెట్స్ సూపర్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ మనమైతే వచ్చింది ఓపో ఫోన్ రిలీజ్ చేయడానికి, లాంచ్ చేయడానికి. అండ్ ఇవాళ కొనుక్కున్న వాళ్ళకి స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి. వీళ్ళు చాలా స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు, అప్ టు 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు 12 ఏళ్ల నుంచి వాళ్ళకి ట్రస్ట్ వర్ది అండ్ 160+ స్టోర్స్ ఉన్నాయి. అండ్ 80 lakh హ్యాపీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, హ్యాపీ క్లయింట్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి సో వీళ్ళందరి కోసం ఇవాళ బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఓపో రెనో 16 లాంచ్ చేశారు. అది మీ అందరూ ముందుగా చూడడానికి మీకోసమే ఇక్కడ లాంచ్ చేశారు. అండ్ దీన్ని లాంచ్ చేయడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓపో రెనో 16 5G సిరీస్ అది చాలా బాగుంది. 3D ఎఫెక్ట్ కూడా ఉంది. నార్మల్గా ఫోన్లో జస్ట్ వైట్ స్క్రీన్ లా కాకుండా దీనికి 3D ఎఫెక్ట్ ఉంది. అండ్ కెమెరా, ఇందాక నేను ఫోటో దిగాను, కెమెరా వీడియో క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది. ఈ జనరలీ ఓపో కెమెరా క్వాలిటీకి చాలా బాగుంటుంది. దాంట్లో ఎస్పెషలీ దిస్ సిరీస్కి సెల్ఫీ మోడ్ కానీ బయట కెమెరా కానీ రెండు బాగున్నాయి. అండ్ దీనికి స్పెషల్ ఫీచర్ వచ్చేసి బబుల్ వచ్చింది. ఈ బబుల్ మనం వెనకాల పెట్టి అన్లాక్ చేస్తే ఫోన్ ముందు అన్లాక్ అవుతుంది. బ్యూటిఫుల్ ఫీచర్, నాకైతే చాలా నచ్చింది. ప్రీతిబాయి కేసులో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ఆమె తల్లి పార్వతీబాయి గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేయడం సరికాదని కర్నూలు జనసేన నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రీతిబాయి అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారడానికి పవన్ కళ్యాణ్ కారణమని, ఆయన కర్నూలులో బహిరంగ సభ పెట్టడం వల్లే ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం అందరికీ తెలిసిందని హర్షద్ గుర్తు చేశారు. ఆ సమయంలో మరే ఇతర నాయకుడు ముందుకు రాలేదని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవ వల్లే అప్పటి ప్రభుత్వం స్పందించి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం, నివాస స్థలం మరియు 5 ఎకరాల భూమిని మంజూరు చేసిందని జనసేన నాయకులు తెలిపారు. ఎంతో సహాయం చేసిన పవన్ కళ్యాణ్పై నిందలు వేయడం, కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. న్యాయం కోసం ఎవరి వద్దకైనా వెళ్లాలని, కానీ సహాయం చేసిన వారిపై ఎలాంటి నిందలు వేయవద్దని వీర మహిళలు పార్వతీబాయిని కోరారు. మీడియా సమావేశంలో జనసేన నాయకులు హర్షద్తో పాటు బ్రాహ్మణి, పుష్పలత, నరేష్, నాగరాజు, కనకదుర్గ, వినయ్, వెంకటేష్, ప్రకాష్, రెహమాన్, రాజ్గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇంగిత జ్ఞానం ఉందా? ఆ రోజు ఏమన్నావు, ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అన్నావు. సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాధారాల్ని పూర్తిగా ధ్వంసం చేసింది జగన్ గవర్నమెంట్ అన్నావు. ఈరోజు వాళ్ళ పంచన చేరి ఈరోజు మాట్లాడుతున్నావు. అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిపైనే ఈరోజు దుష్ప్రచారానికి తెరలేపే విధంగా ఈరోజు ఒక హాస్యాస్పద రీతిలో ఈరోజు గన్నవరం పోలీస్ స్టేషన్లో నువ్వు మా అధ్యక్షుడు గారిపైనే కేసు పెడుతున్నావు. తల్లి, నా కుంటి కాలుతో పోతూ దేకుకుంటా పోతూ కర్నూలు జిల్లాలో ప్రతి నాయకుడి ఇంటికి, ప్రతి ఒక్కడి గడపకు వెళ్తే కూడా నా సుగాలి ప్రీతి కేసు ఈ రోజు వరకు కూడా కర్నూలు జిల్లా దాటలేదన్నా అన్నావు. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా ర్యాలీ చేశారు అన్న. నువ్వే ఈరోజు వచ్చేసి ఇంత లక్షలాది మంది గుండెల్లో సుగాలి ప్రీతి ఉంది, సుగాలి ప్రీతి కేసు సజీవంగా ఉంది అంటే దానికి ముఖ్య కారణం నువ్వే అన్నా అని కూడా ఈ నోటి నుండి వచ్చిన మాటలే. నీతి నిజాయితీ ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు కాబట్టే అవి మిగిలి ఉన్నాయి. వద్దు ఆమెతో పోం అంటే కూడా వచ్చేసి ప్రజా సంఘాల వాళ్ళు మొత్తం వచ్చేసి నిన్ను బైకాట్ చేసినారు. బైకాట్ చేస్తే కూడా బికాజ్ జనసేన పార్టీ ఎప్పుడు బైకాట్ చేయాలి. ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయాలా ఈ బిడ్డకు, పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయాలా ఈ బిడ్డకు అనేసి అన్నారు. కాబట్టి అది ఒక్క ఉద్దేశంతోనే మేము ఈ రోజు కూడా ఉన్నాం నీతో పాటు. కేసు ఉంది, ఎక్కడికి పోలేదు కేసు. ఆ కేసు న్యాయం జరగాలనేసే, న్యాయం జరగాలని ఒక పద్ధతి ప్రకారంగా కోర్టులో ఉంది కేసు, అది జరుగుతూ ఉంది. అప్పుడే నువ్వు వచ్చేసి ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఇంత ఘోరంగా నువ్వు వచ్చేసి పరాకాష్ఠలో వెళ్ళేసి మా అధినేత పైన కేసు పెట్టడం ఏందమ్మా? అసలు ఏమిటంటే నీకు గౌరవం ఉందో లేదో తెలియదు, ఉన్న కాస్త గౌరవం కూడా
మసకబారుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేనేం చెప్తున్నానంటే కొద్ది ఇంగిత జ్ఞానం ఉండాలి, ఆలోచన ఉండాలి. ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. ఇటువంటి దారుణంగా ప్రవర్తించే తీరు ఏ విధంగా ఉందంటే ఎవ్వరు కూడా వచ్చేసి తల్లి పాలు తాగి రొమ్మును గుద్దే విధంగానే నువ్వు చేస్తున్నావు. ఆమె కన్న కూతురు గురించి అందరు జనాలు సానుభూతిగా ఉన్నారు, కానీ ఆమెనే వాళ్ళ కూతురు గురించి రచ్చ చేసుకుంటుంది. ఖచ్చితంగా ఈ విషయంలో ఆమె తెలుసుకోవాలి. అరే నా కూతురు గురించి నేనే ఇలా మాట్లాడుకుంటే ఎలా రాజకీయం చేస్తున్నా నేను అనేది ఆమె ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ విషయంలో కర్నూలు నుండి అర్షద్ గారు ఎంత ఇబ్బంది పడ్డారు, ఎన్ని కేసులు పెట్టించుకున్నారు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినారు, అన్నీ తెలుసు ఆవిడకి. ప్రతి ఒక్కటి ఎక్కడ వాళ్ళకి చిన్న విషయం జరిగినా టక్కునని ఫోన్ చేసేది. మాకు ఎన్ని పనులున్నా అన్నీ వదిలిపెట్టుకొని వాళ్ళ ఇంటి ముందర ఆమె ఎక్కడికి పిలిస్తే అక్కడికి, ఎక్కడికంటే ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, ప్రతి ఆఫీసు. ఈ సుగాలి ప్రీతి కేసు జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆమెను ఏ రోజు మేము కాదనలేదు. ఆమె చేసిన ప్రతి కాల్కి రెస్పాండ్ అయినారు. ఇక్కడ హర్షదన్న గారు అలానే పోరాడినారు, పైనుండి పవన్ కళ్యాణ్ గారు కూడా అలానే పోరాడినారు. కానీ ఆవిడ ఒక నీచుడైన, ఒక దుర్మార్గుడైన రావణ్ అనే ఒక వ్యక్తి గురించి ఆమె ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడం అనేది ఆడవాళ్ళుగా మేము మహిళలుగా చాలా సిగ్గుపడుతున్నాం. అరే నీ కూతురికి ఏం జరిగిందో ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో వాడు ఆడుకుంటున్నాడు, వాడికి ఎలా మనం సపోర్ట్ చేస్తావు? కొంచెం అసలు నీకు బుద్ధి అనేది ఉందా లేదా అనేది ఒక్కోసారి మాకే అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు మీ ఇంటికి వచ్చాము, ఎన్నిసార్లు మిమ్మల్ని పలకరించడం, ఎన్నిసార్లు మీకు ఎలా ఉందని మేమందరం వచ్చి ఎన్నోసార్లు గంటలు వచ్చి కూర్చొని మీ ఇంట్లో మాట్లాడినాము. ఆ రోజు ఎక్కడ పోయిందమ్మా? ఆ రోజు మీరు ఎందుకు వస్తున్నారు మా ఇంటికి అని మీరు అడగలేదే? అంటే అవసరం ఉంది, మీకు సహాయం చేస్తున్నాం ఆ రోజు అడిగారు. ఆ రోజు మా అవసరం ఉంది, ఆ రోజు మాతో మాట్లాడినారు. మరి ఈ రోజు ఎందుకు మీరు ఎవరి గురించి వెళ్ళారు, ఎందుకోసం వెళ్ళారు అంటే వాళ్ళు ఇంకా ముందుగా అనౌన్స్ చేసి నెక్స్ట్ డే కంతా కర్నూలులో ఇక్కడ ఉన్నారండి. కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే 2 లక్షల మంది జనం ప్రీతికి సపోర్ట్గా వచ్చి నిల్చున్నారు. అప్పుడు ఆవిడ నోటి నుంచే స్వయాన అమ్మ ప్రీతి తల్లిగారైన పార్వతి గారు స్వయంగా మీ నోటి నుంచే మీరే చెప్పారు, అన్న నా కోసం ఒక్కరు రాలేదన్నా, ఈరోజు మీరు రాగానే మీరు నిలబడినందుకే 2 లక్షల మంది గుండెల్లో నా ప్రీతి వాళ్ళ నిలబడిందన్న, వాళ్ళంతా నాకు సపోర్ట్గా వచ్చారు అని అన్నారు. మాటలు మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయారమ్మా మీరు. ఎందుకంటే మేము కూడా ఒక మహిళగా చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే అదే జాతికి సంబంధించిన మహిళా జాతికి సంబంధించిన వాళ్ళు అయ్యుండి ఇలాంటి మాటలు మారిస్తే మహిళా జాతికే కలంకం అమ్మ. మీరు మహిళ మాత్రమే కాదు, ఒక తల్లి, అందులోనూ ఒక బిడ్డను పోగొట్టుకున్న తల్లి. రాజకీయాలకి అతీతంగా మీ బాధని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్తున్నారు, ప్రతి ఒక్కరూ న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. మీరు కానీ దీన్ని రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? మీకు అర్షద్ అన్న కేవలం పవన్ కళ్యాణ్ గారి మాట మేరకు అర్షద్ అన్న రాత్రింబవళ్ళు నిరంతరాయంగా శ్రమించారు. కోవిడ్ టైంలో కూడా అన్న తీవ్రమైన జ్వరం పెట్టుకొని కూడా మిమ్మల్ని ఢిల్లీకి వెళ్ళారు, ఎన్ఆర్సీ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. మీకు ఇచ్చిన ఆ జీవో నకిలీది అని చెప్పి మీరే టిష్యూ పేపర్ అని అర్షద్ అన్న గారి సమక్షంలోనే చించి పడివేశారు. తర్వాత ప్రభుత్వాలు మారుతూ ఉంటాయమ్మా, కానీ మన మాట మారకూడదు. ఎందుకంటే మీరు నష్టపోయిన తల్లి, ఆ కడుపు కోత ఎప్పటికీ ఒకటే విధంగా ఉంటుంది, కానీ ప్రభుత్వం మారిన ప్రతిసారి కడుపు కోత మారదమ్మా. ఇలాంటి చర్యలు మీరు తక్షణమే ఆపుకోవాలి. కళ్యాణ్ గారికి మీరు క్షమాపణ చెప్పాలి. మీరు అందరికన్నా ముందుగా క్షమాపణ చెప్పాల్సిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే, ఒకటి మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు, 2 అర్షద్ అన్న గారు. అర్షద్ అన్న గారు మీ కూతుర్ని తన కూతురుగా భావించారు. మమ్మల్ని అందరినీ కూడా తన సొంత చెల్లెలుగా పవన్ కళ్యాణ్ గారు భావించినట్టే సొంత చెల్లెలుగా భావించి మమ్మల్ని మీలాంటి వాళ్ళకి ఎందరికో సహాయం చేయడానికి ముందుకు వచ్చేలాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులని మీరు నిందిస్తున్నారు అని అంటే ఇంకా భూమి మీద న్యాయం ఎంతవరకు ఉందో మాకు అర్థం కావటం లేదు. మీరు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు. ఇది చాలా విష సంస్కృతికి దారితీస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే ముందుకొచ్చి సహాయం చేస్తే ఇంత దుమ్మెత్తిపోస్తున్నారు, ఇన్ని ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది అంటే మాలాంటి సామాన్యులు సేవ చేయాలన్న దృక్పథంతో ముందుకొచ్చే వాళ్ళు ఏ రకంగా రాగలుగుతారమ్మా? అసలు రాలేరు ఎవరు. సేవ చేయాలంటే ఎలా ఆలోచిస్తారంటే కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి తప్పలేదు, దారిన పోయే కంపెనీ మేమెందుకు చుట్టించుకోవాలి అని చెప్పేసి ఎవరు ఇక్కడ నుంచి సేవ చేయాలన్న భావన అంటేనే భయపడతారమ్మా. అదేదో క్రైమ్ అనుకుంటారు సేవ చేయాలంటే. అలాంటి బ్యాడ్ ఎగ్జాంపుల్ మీరు సెట్ చేస్తున్నారు. దయచేసి ఈ రాజకీయాల జోలికి వద్దమ్మా, అస్సలు వద్దు. జనసేన పార్టీనా ఇంకో పార్టీనా ఏదొద్దు. ప్రతి ఒక్కరూ
మీరు తల్లిగా మీకు న్యాయం జరగాలని మేమంతా మహిళలుగా కూడా కోరుకుంటున్నాము. మా జనసేన పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది. ఈరోజు మీరు ఇలా చేశారని మేము మిమ్మల్ని అసలు తప్పు పట్టదలుచుకోలేదు. తల్లిగా చాలా తాపత్రయం ఉంటుంది, మీ కూతురికి న్యాయం జరిపించుకోవాలని. ప్రతి నాయకుడి చుట్టూ తిరగచ్చు. ఈరోజు తిట్టాము, రేపు వెళ్ళి మళ్ళీ వాళ్ళని అడగచ్చు, తప్పులేదు. అక్కడేనో న్యాయం జరుగుతుందేమో అని మీరు ఎక్స్పెక్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విరుచుకుపడ్డ ఇరాన్, యుఎస్ ఎయిర్ బేస్పై మిజైళ్లతో అటాక్. నవంబర్లోపే స్థానిక ఎన్నికలు, జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పవన్ను సీఎం చేస్తాం, కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతమోహన్ సంచలన ప్రకటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV News.